నమస్తే ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఒక జరిగిన కాన్క్లేవ్లో ఒక జర్నలిస్ట్ రేవంత్ రెడ్డి గారిని బండి సంజయ్ గారి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేటువంటి ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి బండి సంజయ్ గారిని రిక్వెస్ట్ చేయడం, మీ కొడుకును తీసుకొచ్చి మీరే సరెండర్ చేయండి, చేస్తే బాగుంటుంది అని చెప్పడం నాకెందుకో తేడా అనిపిస్తుంది, కరెక్ట్ కాదు అని. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని రిక్వెస్ట్ చేసినట్టుగా నాకు అనిపించింది. మీ కొడుకుని తీసుకొని రండి, సరెండర్ చేయండి అని రిక్వెస్ట్ చేసే ధోరణి సీఎం స్థాయి వ్యక్తి చేయకూడదన్నది నా ఉద్దేశం. అలా చేయడం వల్ల మీరు చాలా వీక్ గా కనబడతారు, మీకు అసలు కమాండ్ లేదు అని పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ సందర్భంలో పోలీస్ వ్యవస్థ ప్రయత్నిస్తుంది, మేము అతి త్వరలోనే మేము అతన్ని పట్టుకుంటాము, మేము కావాల్సిన ఇంట్రాగ్రేట్ చేసి దానిపై న్యాయ విచారణ చేస్తాము, బాధితులకి న్యాయం జరిగేలా చేస్తాము అని అంటే అది కొంచెం కమాండింగ్గా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక హోదాని ఇంకా పెంచుతుంది, ఇంకా మీపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తుంది. అలా కాకుండా ఇలా ఏదో క్యాజువల్గా బండి సంజయ్ గారిని కోరుకుంటున్నా, విన్నవించుకుంటున్నా, ఫ్రెండ్లీ సజెషన్ చేస్తున్నా, కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేయండి అనడము నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నా మీరు మాట్లాడే విధానంలో ఉన్న కొన్ని లోపాల వల్ల ఇలా ప్రభుత్వంపై మీపై కొంత ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుంది అన్నది నా యొక్క విశ్లేషణ. కాబట్టి ఇది మీరు కరెక్ట్ చేసుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ పార్టీకి మళ్ళీ మీ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటుందన్నది నా ఉద్దేశం. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి పదాన్ని, ప్రతి సెంటెన్స్ ని ప్రజలు దగ్గరగా చూస్తున్నారు, వింటున్నారు. కాబట్టి క్యాజువల్ టాక్ కంటే కొంచెం డెమోక్రటిక్ వేలో చాలా స్ట్రాంగ్ గా మీరు మాట్లాడితే బాగుంటుంది, మీపై ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుందన్నది నా ఉద్దేశం. వ్యూవర్స్, నేను చెప్పింది ఏమైనా కరెక్టా రాంగా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. జై హింద్.